నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అప్నా లైఫ్ స్టైల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి. సో ఇవాళ వచ్చేసి ఒక మంచి వీడియోతో వచ్చేసానంటే, యాక్చువల్గా ఇది రిక్వెస్టెడ్ వీడియో అంటే ఎగ్జాక్ట్గా ఈ టాపిక్ మీద అయితే కాదు. నేను ప్రీవియస్గా ఒక వీడియో పెట్టాను అనమాట. ఇంట్లోనే ఉంటూ మనం అంటే ఇన్కమ్ ఎలా పెంచుకోవాలి అంటే 40,000 వరకు ఎలా సంపాదించుకోవాలి అని. అంటే తమ్నెల్లో అది ఉంది. యాక్చువల్గా కంటెంట్ ఏంటంటే మిషన్ ఎంబ్రాయిడరీ ద్వారా మనం ఇంట్లోనే ఉండది, జెంట్స్ అవనివ్వండి, లేడీస్ అవనివ్వండి, కాలేజ్ స్టూడెంట్స్ అవనివ్వండి, ఎవరైనా ఎర్న్ చేయొచ్చు. కావాలంటే నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఇప్పటి వరకు ఎవరైనా వీడియో చేయకపోతే తప్పకుండా వాచ్ చేయండి. సో ఇవాళ వీడియో వచ్చేసి కూడా సేమ్ అదే కాన్సెప్ట్, కాకపోతే కొంచెం డిఫరెంట్ అనమాట. సో వే అయితే టోటల్గా వేరు. ఏంటంటే నేను మెయిన్గా మీరు జాబ్ చేసుకుంటూ కూడా మీరు ఈ ప్రాసెస్లో చేస్తే కనుక మీరు ఇన్కమ్ అయితే పెంచుకోవచ్చు. సో ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇది లైఫ్ టైం ఇన్కమ్ అనమాట. సో ఒక్కసారి మీరు ఇది స్టార్ట్ చేశారంటే మీరు అసలు ఎక్స్పెక్ట్ చెయ్యరు అన్ని రకాలుగా మీకు ఇది చాలా యూస్ఫుల్ అవుతుంది. సో తప్పకుండా మీరు ఈ వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు కూడా వాచ్ చేయండి. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? నేను ముందుగా చెప్పాలనుకుంది ఏంటంటే సేఫ్ షాప్. సో సేఫ్ షాప్ అనేది చాలా మందికి తెలుసు, కానీ చాలా మందికి కూడా తెలీదు. అంటే నాకు తెలిసి 50% అయితే ఉన్నారు. రీసెంట్గా గవర్నమెంట్ కూడా రికగ్నైజ్ చేసింది సేఫ్ షాప్ని. అంటే రికగ్నైజ్ చేయడం అంటే రీసెంట్గా కాదు. సో సేఫ్ షాప్ని కొంచెం పబ్లిసిటీ చేస్తున్నారనమాట ఈ మధ్యకాలంలో. అది స్టార్ట్ అయ్యి ఆల్మోస్ట్ 2000లో స్టార్ట్ అయింది, 2001లో స్టార్ట్ అయింది. సో 2005 నుంచి అది కంటిన్యూగా నడుస్తూనే ఉందన్నమాట. అంటే బాగా ఎక్కువ నడుస్తుంది. సో ఇప్పుడైతే ఇంకా చాలా మంచిగా రన్ అవుతుంది. ఎస్పెషల్గా ఆటో డ్రైవర్స్, హౌస్ వైఫ్స్, ఇంకా అంటే చదువు ఎక్కువ ఒంటికి పట్టదు కొంతమంది స్టూడెంట్స్కి. సో వాళ్ళు కూడా దీంట్లో చాలా ఎర్న్ చేసి BMW కార్స్ కొన్నారు, అండ్ ఫారెన్ ట్రిప్స్కి వెళ్ళారు, ఇల్లు కట్టుకున్నారు. చాలా రకాలుగా కూడా బెనిఫిట్స్ దీనివల్ల పొందుతున్నారు. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం క్లియర్గా ఈ వీడియోలో చూసేద్దాం. సో ముఖ్యంగా ఏంటంటే సేఫ్ షాప్ గురించి చెప్పాలంటే, సేఫ్ షాప్ అనేది ఒక ప్రోడక్ట్స్కి సంబంధించింది. యాక్చువల్గా ఇందులో వచ్చేసి 5 మెంబర్స్ మనకి డైరెక్టర్స్ ఉన్నారు. ఫస్ట్ నుంచి ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో ఇప్పటి వరకు కూడా వాళ్ళే ఉన్నారు. ఎవ్వరు కూడా చేంజ్ అవ్వలేదు, రీప్లేస్ కూడా అవ్వలేదు. ఫస్ట్ థింగ్ అది. అండ్ ఇదేంటంటే ఇందులో మనకి కొన్ని ప్రోడక్ట్స్ అనేటివి ఉంటాయి, లైక్ ఎగ్జాక్ట్గా అమెజాన్, ఫ్లిప్కార్ట్ లాగా. సో అమెజాన్, ఫ్లిప్కార్ట్లో మనం ఏదైనా పర్చేస్ చేసామనుకోండి, మనకి ఎలాంటి బెనిఫిట్స్ ఉండదు. మహా అంటే ఒక 5% ఆఫ్ ఉంటుంది, లేదంటే చిన్న క్లెయిమ్స్ ఉంటాయి, లేదంటే మనకి మనం ఏదైనా కొన్నామంటే ఎక్స్చేంజ్ ఆఫర్స్ ఉంటాయి. సో ఇంతే ఉంటుంది. కానీ మనం ఒక ప్రోడక్ట్ని కొనడం ద్వారా మనకి ఒక జాబ్ ఆపర్చునిటీ అనేది రాదు, కానీ ఈ సేఫ్ షాప్లో మీకు ఆపర్చునిటీ వస్తుంది. యాక్చువల్గా నేను ఈ క్లియర్ ఎక్స్ప్లెనేషన్ నేను ఎందుకు ఇస్తున్నానంటే, నేను కూడా అంటే నా పాత ఆఫీస్ కొలీగ్ ఇందులో జాయిన్ అయ్యాడు. ఆల్మోస్ట్ 1.5 year నుంచి జాయిన్ అవ్వమని నన్ను అంటే కన్సల్ట్ అయ్యాడు అనమాట. సో తను వాట్సాప్ స్టేటస్ చూసి ఏం చేస్తున్నావు అని అడిగితే, లాస్ట్ 1.5 year బ్యాక్ తను దాంట్లో జాయిన్ అయ్యాను, నువ్వు కూడా జాయిన్ అవ్వు, నువ్వు చాలా మంది నీకు సర్కిల్ ఉంది కదా, నువ్వు జాయిన్ చేయించవచ్చు అని సంథింగ్ చెప్పాడనమాట. సో నాకు అప్పుడు ఇంట్రెస్ట్ అనిపించలేదు. ఈ మధ్యకాలంలో నేను కూడా చాలా మంది నోట్లలో వింటున్నాను అనమాట సేఫ్ షాప్ అని. సో ఒకసారి నేను కూడా అప్రోచ్ అయ్యి నేను జాయిన్ అయ్యాను. సో మనం వింటుంటే దాంట్లో డెమో క్లాసెస్ అవనివ్వండి, ఏదైనా కూడా చాలా మోటివేటెడ్గా ఉంటుంది, చాలా క్లియర్గా ఉంటుంది అనమాట. సో మనము ఇందులో ఇన్వెస్ట్ చేయడం అనేది ఏది ఉండదు. మనం ఫస్ట్ ఈ సేఫ్ షాప్లో జాయిన్ అవ్వాలంటే మనం ఒక ప్రోడక్ట్ని అనేది తీసుకోవాలన్నమాట. మనకి ఎంత అంటే అంత 1000 నుంచి 10,000 వరకు ఎంత వాల్యూదైనా మీరు ప్రోడక్ట్స్ అనేది కొనవచ్చు. సో కొన్న తర్వాత ఏంటంటే, మీరు కొనడం వల్ల మీకు కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి. ఫస్ట్ థింగ్ బెనిఫిట్స్ ఏంటంటే, మీకు 20% డిస్కౌంట్ ఉంటుంది టోటల్ అమౌంట్ మీద. సో దాని తర్వాత మీరు
ఇద్దరిని మాత్రం ఇంట్రడ్యూస్ చేయొచ్చు అనమాట. సో ఇంట్రడ్యూస్ ఇన్ ద సెన్స్ ఏంటంటే ఎవరినైనా మీరు ఏ పద్ధతిలో అయితే మీరు షాపింగ్ చేసి మీరు ప్రోడక్ట్స్ని కొని మీరు ఎర్న్ చేయాలనుకుంటున్నారో ఆ విధంగా మీరు వేరే ఇద్దరిని జాయిన్ చేయొచ్చు. సో జాయిన్ చేయించిన తర్వాత వాళ్ళు కూడా అదే విధంగా జాయిన్ చేయిస్తారనమాట. సో ఇది ఇలా చెప్తూ పోతే మీరు అనుకోవచ్చు ఇది చైన్ సిస్టమ్ అని. చైన్ సిస్టమ్ అయితే కానే కాదు, మేబీ ఉండొచ్చు, బట్ కంపల్సరీ ఏంటంటే ఒక్కసారి సేఫ్ షాప్లో జాయిన్ అవ్వాలి అనుకున్నప్పుడు ఎప్పటికీ కూడా మీ మనీ మీకు రిటర్న్ అవుతాయి. సో మీకు ఎక్స్ట్రా ఏంటంటే చాలా రకాలుగా మీకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఫస్ట్ థింగ్ ఏంటంటే సేఫ్ షాప్లో ఉన్న ప్రతి ప్రోడక్ట్ కూడా మన గో ఇండియా లాగా, అంటే మనం ప్రధానమంత్రి మోడీ గారు ఎలా అయితే మనం చైనా ప్రోడక్ట్స్ వాడొద్దు, ఓన్లీ ఇండియాని మనం డెవలప్ చేసుకుందామని ఏ విధంగా అయితే చెప్తున్నారో సేమ్ అదే విధంగా సేఫ్ షాప్ కూడా ఆ ప్రోడక్ట్స్ అన్నీ అలాగే ఉన్నాయి. లైక్ కొన్ని ఎలా ఉన్నాయంటే పతాంజలి ప్రోడక్ట్స్ చాలా మందికి తెలుసు, రవిశంకర్ ప్రోడక్ట్స్ కూడా శ్రీ రవిశంకర్ గురూజీ ఉన్నారు కదా, సో అతని ప్రోడక్ట్స్ కూడా చాలా మట్టుకు ఇందులో ఉన్నాయన్నమాట. అండ్ మెయిన్గా హెర్బల్ అండ్ ఆయుర్వేదిక్ అండ్ ఎస్పెషల్గా ఓన్లీ హోమ్ మన మేడ్ ఇన్ ఇండియా మాత్రమే ఇందులో ప్రోడక్ట్స్ ఉంటాయి. సో ఒకసారి మీరు కొన్న తర్వాత మీకు ఏంటంటే మీకు కొన్ని బౌన్స్ అంటే కొన్ని పాయింట్స్ అనేటివి వస్తాయన్నమాట. సో దాని ద్వారా తర్వాత మీరు వేరే వాళ్ళని జాయిన్ చేయించినప్పుడు మీరు జాయిన్ చేసి ఎవరైతే వాళ్ళు జాయిన్ అవుతారో అంటే ఎంతైతే అమౌంట్ తోటి వాళ్ళు ఏవైతే ప్రోడక్ట్స్ తీసుకుంటారో అందులో 60% అయితే మీకు మళ్ళీ రిటర్న్ అవుతుంది. సో ఇంకా మీరు ఇలా 60 అంటే మీరు 100% పెట్టినప్పుడు అందులో మీకు ఇంకా తర్వాత చాలా బెనిఫిట్స్ వస్తాయి. ఇద్దరిని జాయిన్ చేయించారనుకోండి మీ అమౌంట్ మీకు వస్తుంది. ఎక్స్ట్రా ఇంకేంటంటే వాళ్ళు ఇంకా వేరే వాళ్ళని జాయిన్ చేసినప్పుడు ఇంకా మీకు డబ్బులు కూడా వచ్చేసాయి. అండ్ ఇంకా దీంట్లో చైన్ సిస్టమ్ అంటే ఒక్కరు ఎంతమందినైనా జాయిన్ చేసేది చైన్ సిస్టమ్, కానీ ఇందులో ఓన్లీ ఇద్దరిని మాత్రమే జాయిన్ చేయడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ మూడో వ్యక్తి జాయిన్ అవ్వాలి అనుకుంటే మాత్రం అసలు ఛాన్సే లేదు. సో మీ కింద ఎవరైతే సపోజ్ ఏబీ రైట్ లెఫ్ట్ అని ఇద్దరు ఉన్నారు, సో మీరు ఏబీ ఇద్దరిని మాత్రమే జాయిన్ చేయడానికి ఉంటుంది. ఇన్ కేస్ ఎవరైనా ఉంటే సి ఒక ఛాన్స్ ఉంటుంది, కానీ అంతకన్నా ఇంకెక్కువ ఎవరు ఉండరు. ఇన్ కేస్ ఇంకా తర్వాత ఇంకా 4th మెంబర్ 5th మెంబరే వచ్చి నేను జాయిన్ అవ్వాలనుకుంటున్నా అంటే మీరు ఈ లెఫ్ట్ ఏ కింద కానీ రైట్ కింద కానీ మీరు వేయాల్సి ఉంటుంది, కానీ మీ సరౌండింగ్స్లో మాత్రం వేసే ప్రసక్తే ఉండదు. దీంట్లో ఇంకేంటంటే కొన్ని లెవెల్స్ ఉంటాయి, ఆల్మోస్ట్ 17th లెవెల్ ఉంటుంది అనమాట. మీరు 10th లెవెల్కి వచ్చిన తర్వాత మీకు ఫారెన్ ట్రిప్స్ ఉంటుంది అండ్ 3 generations రియంబర్స్మెంట్ ఉంటుంది. చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. సో మీకు ఎవరైనా నిజంగా ఇంట్రెస్ట్ ఉంటే కనుక మీరు ఒక్కసారి నాకు కాంటాక్ట్ అవ్వండి, లేదంటే నేను కింద ఒక కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను. ఆ కాంటాక్ట్ నెంబర్లో మీరు నా పేరు అంటే నా పేరు తెలిస్తే నా పేరు చెప్పండి, లేదంటే నా ఛానల్ పేరు చెప్పండి, తప్పకుండా తను కాంటాక్ట్ అవుతాడు. మీకు కావాల్సిన సజెషన్స్ ఇస్తారు. మీరు ప్రమోట్ చేయాల్సిన అవసరం కూడా లేదు. అండ్ ఇంకా దీంట్లో ఇంకేంటంటే మీరు ప్రోడక్ట్స్ కొన్న తర్వాత మీకు ఇంకా నచ్చాయి అనుకోండి, మళ్ళీ కొనాలనుకుంటున్నారు, లైక్ కెచప్ కానీ లేదంటే హెల్త్ బూస్టప్ చేసుకునే హెల్త్ బూస్టర్స్ కానీ ఇలాంటివి చాలా రకాలు ఉంటాయి. అలాంటివి ఏమైనా కొన్నప్పుడు మీకు డిస్కౌంట్ ఉంటుంది, మళ్ళీ దానికి మీకు కొంచెం అమౌంట్ కూడా మీకు రిఫండ్ అవుతుంది. రిఫండ్ అంటే మీకు బోనస్గా ఇస్తారనమాట. సో ఇలా చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. నేనైతే జాయిన్ అయ్యాను, మీరు కూడా ఇంట్రెస్ట్ ఉంటే జాయిన్ అవ్వండి. కాకపోతే చాలా మంచిగా అయితే ఉంది సేఫ్ షాప్ అనేది. మీరు యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎక్కడైనా సేఫ్ షాప్ గురించి మీరు సెర్చ్ చేయండి, ఎక్కడ కూడా నెగిటివిటీ అనేదే లేదు, మొత్తం పాజిటివ్గానే ఉంది. నాకు ఎగ్జాక్ట్గా నేను అంటే పేరు చెప్పలేను, చెప్పాలో లేదో తెలీదు, కాకపోతే నేను చెప్పదలుచుకోలేదు. ఒక గురూజీ అంటే ఇందులో సార్ అలా అని కాదు, గురూజీ అనమాట. అతను ఇంట్లో తెలియకుండా తను తీసుకున్నాడు అనమాట. అంటే ఈ మెంబర్షిప్ తీసుకోవడం కాదు, ఇందులో ప్రోడక్ట్స్ కొని అందులో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత తను ఒక 2 years తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎక్స్పైర్ అయిపోయారు, అంటే చనిపోయాడు అనమాట. చనిపోవడం వల్ల వాళ్ళ ఇంటికి ఇప్పుడు BMW కారు ఉంది. ఆమె వాళ్ళ పిల్లల్ని వేసుకొని ఫారెన్ ట్రిప్స్ 11 countries ఫారెన్ ట్రిప్స్కి తిరిగింది. అంటే ఇప్పుడు ఆయన చనిపోవడం వల్ల అని కాదు, సో తను ఇన్ కేస్ ఇందులో జాయిన్ అవ్వకపోయి ఉంటే వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎలా ఉండేది అనేది అసలు ఆమె అయితే తన మాటల్లో ఎక్స్ప్రెస్ చేసే విధానం అయితే నిజంగా చాలా బాగుంది ఇన్ ద సెన్స్ ఏంటంటే
అంటే తను సేఫ్ షాప్లో దీంట్లో ఒక మెంబర్గా ఉండడం వల్ల తను ఎన్ని బెనిఫిట్స్ పొందిందో అన్ని రకాలుగా చెప్పింది. దీంట్లో జాయిన్ అయిన వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు, కార్లు కొన్నారు, లైక్ నగలు చేయించుకున్నారు. ఎగ్జాంపుల్గా ఒక మాట చెప్తానండి. ఇప్పుడు మీరు అంటే ఇప్పుడు ఇందులో ప్రోడక్ట్స్ కూడా మనకి చాలా తక్కువ రేంజ్లో ఉంటాయి. తక్కువ రేంజ్ అంటే మామూలుగా ఒక వాటర్ బాటిల్ ఒక యాక్చువల్గా 20 రూపీస్ ప్రైస్ ఎంఆర్పి, కానీ అసలు తయారయ్యేది మనకి ఎంత వస్తుంది, 5 రూపీస్ అది తయారు చేయడానికి. 5 రూపీస్ నుంచి అది అటు ఇటు చేతులు మారి 20 రూపీస్కి వస్తుంది. దానివల్ల ఎవరికి ప్రయోజనం లేదు. ఇంకొకటి, ఫ్లిప్కార్ట్లో అమెజాన్లో మీరు ఏమైనా షాపింగ్ చేశారనుకోండి, మీకేమన్నా బెనిఫిట్స్ వస్తాయా? ఉండదు. అండ్ మీరు ఇంకొకరికి సపోజ్ ఒక షర్ట్ తీసుకున్నారు, ఇది ఎక్కడ షర్ట్ అంటే అదే ఇది అమెజాన్లో తీసుకున్నాను అంటే తను కూడా సేమ్ షాపింగ్ చేసి తీసుకున్నాడు అనుకోండి. సో అలా రిఫర్ చేయడం వల్ల మీకు ఏమైనా బెనిఫిట్స్ వస్తున్నాయా? రాదు. కానీ సేఫ్ షాప్లో మీరు రిఫర్ చేయడం వల్ల మీకు బెనిఫిట్ అయితే తప్పకుండా ఉంటుంది. సో ఇంకా ఇట్లాంటివి చాలా రకాలు ఉన్నాయి. నేను మొత్తం అయితే వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయలేను. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో నేనైతే కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను, కాంటాక్ట్ అవ్వండి. మీరు ప్రమోట్ చేయాలని అయితే ఏమీ లేదు, మీరు జస్ట్ ఇంట్లోనే ఉండి మీకు తెలిసిన వాళ్ళని అలా ఫాలోఅప్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉంది అంటే మీ మెంటర్ ఎవరైతే ఉంటారో, అంటే మీ హై అథారిటీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇన్ఫార్మ్ చేశారనుకోండి, ఒక్కసారి వాళ్ళే వెళ్తారు, వాళ్ళే వెళ్ళి మొత్తం వాళ్ళే ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మీరు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టాల్సిన అవసరమే లేదు. అప్పుడప్పుడు చిన్న సెమినార్స్ కానీ, లేదంటే ఒకవేళ మీరు ఒక మంచి అచీవ్మెంట్కి వెళ్ళినప్పుడు, అంటే ఏదైనా అచీవ్మెంట్ చేసినప్పుడు మీకు సన్మానాలు కూడా జరుగుతాయి, ట్రోఫీస్ కూడా ఇస్తారు, షాల్స్ కప్పుతారు. సో ఇలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మాత్రం మీరు వెళ్ళాల్సి ఉంటుంది. సో ఆల్ ఓవర్ ఇండియా అయితే మొత్తం అయితే స్ప్రెడ్ అయిపోయింది. ఇప్పటి వరకు తెలిసిన వాళ్ళు, జాయిన్ అయిన వాళ్ళు అయితే ఇంకా స్ప్రెడ్ చేయండి. ఇంకా తెలియజెప్పండి. తెలియని వాళ్ళు ఉంటే ఇప్పుడే వెంటనే మీరు జాయిన్ అయిపోండి. సో దీని గురించి క్లియర్గా తెలుసుకోండి, బ్లైండ్గా అయితే వెళ్ళొద్దు. క్లియర్గా తెలుసుకున్న తర్వాతే మీరు జాయిన్ అవ్వండి. సో కష్టపడి అయితే మీకోసం ఈ వీడియో చేస్తున్నాను, ఎందుకంటే చాలామంది ఇంట్లో పిల్లల్ని పెట్టుకొని బయటికి వెళ్ళలేక, అండ్ కొంతమంది ఏదో చెయ్యాలి అని, ఈవెన్ స్టూడెంట్స్ అయినా సరే ఒక్కసారి మనం కొంటే చాలు, మీరు ఇంకా కంటిన్యూగా మీకు ఇన్కమ్ అయితే ఉంటుందన్నమాట. సో చాలా మందికి అయితే ఉపయోగపడుతుంది. లైక్ ఇందులో అయితే చాలామంది ఆటో డ్రైవర్స్ ఉన్నారు, మేస్త్రీలు ఉంటారు, డైలీ వేజెస్ కింద పనిచేసే కూలీలు ఉంటారు కదా, వాళ్ళు ఉన్నారు, హోటల్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు, రైల్వే ఎంప్లాయీస్ కూడా ఉన్నారు ఇందులో. ఒక్కరు వాళ్ళు అని కాదు, ఈవెన్ సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ కూడా ఇందులో ఉన్నారు. వాళ్ళకి వీళ్ళకి అని కాదు, ప్రతి ఒక్కరు కూడా సేఫ్ షాప్ని అయితే యూజ్ చేసుకుంటున్నారు. సో ఎక్కడో దొరికే చైనా ప్రోడక్ట్స్ కన్నా మన ప్రోడక్ట్స్ అనేవి చాలా మంచివి. సో అవి కూడా హెర్బల్ ప్రోడక్ట్స్. సో ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, మీకు నచ్చినా నచ్చకపోయినా 10 మందికి అయితే షేర్ చేయండి. మీకు నచ్చకపోయినా ఎవరికొకరికి అయితే నచ్చుతుంది అనుకుంటున్నాను. సో ఇదండి ఇవాళ వీడియో. మళ్ళీ రేపటి వీడియోలో మీ ముందుకు వస్తుంది మీ రమ్య. అంతవరకు బాయ్.